పాటల పిచ్చి గురించి ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, మహిమలో ఉన్న మహారాజా, మీ మహిమను మాకు ఇవ్వాలని, మీ మహిమను మేము పొందాలంటే మేము పరిశుద్ధులుగా ఉండి భూమి మీద మీరు అప్పగించిన పనిని పూర్తి చేయాలి అని మీ కుమారుడైన క్రీస్తును కూడా అలాగే శరీరధారిగా భూమి మీదకు పంపించారు. ఆయనకిచ్చిన పని అంతా ఆయన పూర్తి చేసి ధైర్యంగా మీతో అడగగలిగారు. తండ్రి, లోకం పుట్టక మునుపు మీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెను, అలాంటి మహిమతో మరలా నన్ను మీ యొద్ద మహిమపరచుమని అడగగలిగాడు. మేము కూడా అలాగా అడగగలిగే ధైర్యాన్ని మేము కలిగి ఉండాలంటే మీరు అప్పగించిన పనిని పూర్తి చేయగలగాలి. అలా పూర్తి చేసే క్రమంలో మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మిగిలిన జీవితకాలం ఎవరికి ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కనుక ఈరోజా రేపా అనే ఆలోచనతో, ఎంతో భవిష్యత్తు కాలం ఉంది అనే ఆలోచన లేకుండా ఏ క్షణానైనా మేము మరణించవచ్చు అన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు పనిని పూర్తి చేసుకుంటూ, ఈరోజు కొందరికైనా సువార్తను ప్రకటించామా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలోను మేము పాలు పొంది ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను, శ్రమలను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరికొంత సమయంలో మరికొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో బోధించని అన్న నాకు అనుగ్రహించండి. మీ పిల్లల వాక్యాన్ని విని విడిచిపెట్టువారుగా ఉండక వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరిస్తూ అనుభవ జ్ఞానంతో అనేక విషయాలు నేర్చుకుంటూ మిమ్మల్ని మహింపరిచే దిశలో ముందుకు సాగి ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పాటలు అనేవి దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించడానికి, లోకములో కూడా మాటల్ని పాటలుగా మార్చి మరి ఎన్నో పాటలు లోకస్తులు కూడా పాడుకుంటారు. లోకస్తులు పాడే పాటల్లో కొన్ని ఆదర్శవంతమైన మంచి పదాలతో కూడిన లేదా మంచి భావోద్వేగాలకు సంబంధించిన పాటలు కూడా ఉంటాయి. మీరు ఈ మధ్య వినే ఉంటారు. నాన్న గురించిన పాటలు, అమ్మ గురించిన పాటలు, ఇలాంటివి కొంతమంది వ్రాసి వాటిని ట్యూన్ చేసి పాడుతున్నప్పుడు ఆ పాటలు వింటుంటే కొంతమంది దుఃఖంతో ఆ పాటలు ఆలోచిస్తూ వింటే దుఃఖంతో బాధపడటం కూడా మనం చూస్తున్నాం. అలాగే పండుగల్లోనూ శుభకార్యాల్లోనూ కూడా చాలామంది అన్యులు పాటలు పెట్టుకుంటూ ఉంటారు. అచ్చంగా పాటలేక క్రైస్తవులు కూడా ప్రారంభంలో 2 దేవుడి పాటలు వేసి శుభకార్యాలప్పుడు, తర్వాత అంతా లోక సంబంధమైన పాటలు వేసుకుంటూ ఉంటారు. అంటే పాట ఒక చాలాసేపు, 1 గంట సేపు చెప్పవలసిన మెసేజ్ని 2-3 చరణాల్లో పాటల్లో ఇమిడ్చి పాడితే ఆ మెసేజ్ మొత్తం, ఆ స్టోరీ మొత్తం అర్థమయ్యే రీతిలో ఆ పదాలని సమకూర్చి రాయటం కూడా ఒక ఆర్టే. ఇది బాగా మనసు పెట్టి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. వ్రాసిన వాళ్ళకి ఇంకా అనుభవ జ్ఞానం బాగా అర్థమవుతుంది. అంటే పాటలు ఇటు దేవునికి ఇటు లోకస్తులకు కూడా వాడుకైపోయింది పాటలు పాడటం అనేది. కాకపోతే ఆ పాటల్లోని పరమార్థాన్ని గ్రహిస్తూ పాడాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉంది. పాటల్లో హెచ్చరికలు ఉంటాయి, పాటల్లో సువార్త ఉంటుంది, పాటల్లో స్తుతి ఉంటుంది, పాటల్లో ఇంకేముంటుంది, సంతోషించే పాటలు, ఉత్సహించే పాటలు, ఉల్లసించే పాటలు కూడా ఉంటాయి. అయితే పాత నిబంధన పాటలు రూపాలు వేరు, కొత్త నిబంధన పాటల యొక్క ఉద్దేశాలు వేరు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రతి సందర్భంలో పాటలు పాడుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికీ లోకస్తులు అలాగే పడతారు. ఉదాహరణకి యాకోబు గారు పారిపోతాడు మేనమామ అయిన లాబాను దగ్గరికి. అక్కడ 14 సంవత్సరాల నివాసం ఉన్న తర్వాత ఇంకా కొంతకాలం పనిచేసి బాగా ఆస్తి సంపాదించుకొని తన భార్య పిల్లలు ఆయనకు ఇచ్చిన ఆస్తి ఆ మందలు గొర్రెల మందతో లాభానికి చెప్పా పెట్టకుండా బయలుదేరుతాడు పుట్టింటికి. అలాంటి సందర్భంలో లాభానికి కోపం వచ్చింది. వచ్చి యాకోబు గారిని తరుముతూ వచ్చి ఒక చోట లాభగాని గారు యాకోబు గారిని కలుసుకొని పలుకుతున్న ఒక మాటని మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండము 31వ అధ్యాయము ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ సంభ్రమములతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అన్నాడు లాబాను గారు యాకోబుని. చెప్పా పెట్టకుండా పారిపోయావు ఎందుకు? ఒకవేళ మాంగారు నేను వెళ్తున్నాను, నా పుట్టింటికి వెళ్ళాలి, నా ఆస్తి అంతా నేను తీసుకొని వెళ్ళిపోతాను అని నాకు ఒక మాట చెప్తే ఎలా పంపిస్తాడంట? సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ సాగనంపుదునే అంటున్నాడు. అంటే వీడ్కోలు పాట కదా, విడిపోయేటప్పుడు పాట ఎలా ఉంటుంది? విడిపోయేటప్పుడు పాట విషాదంగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? అమ్మాయికి పెళ్లి చేశారు, పుట్టింటి నుంచి అత్తారింటికి పంపిస్తున్నారు. అప్పుడు అమ్మగారు పాట ఎత్తుకుందనుకో, పిల్ల తల్లి ఏడుస్తూ పాడిద్దా సంతోషంగా పాడిద్దా? మరి లాబాను గారు ఎట్లా పాడతారంటున్నాడు? సంభ్రమతోను, అంటే సంతోషంగా పంపిస్తాను అంటున్నాడు. అంటే సంతోషం వచ్చినా ఎలా పంపిస్తారంట? ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి వాయిద్యాలు మధ్యల సితారా ఇవన్నీ వాయిస్తూ సంతోషంగా పాటలతో పంపిస్తానంటున్నాడు. అంటే ఈరోజు కూడా లోకస్తులు ఏ సందర్భం వచ్చినా ఆర్కెస్ట్రా పెట్టి మ్యూజిక్ పెట్టేసి పాటలు పాడుతూ ఉంటారు. కాకపోతే అవి సినిమా పాటలు. ఆ పాటలు ఉంటే ఉండే జనం వేరు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా పాటలకి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని మాటలకి ఇవ్వట్ల. ఆ పాటలకి ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే ఆ పాటల్లోని భావాన్ని గ్రహించి ఆ భావానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా, ఆ వాక్యానుసారంగా ఆ పాటల్లోని పరమార్థాన్ని బట్టి మనకు ఆ పరమార్థం అర్థమవుతుందా లేదా అనే ఆలోచన చేయకుండా రాగం బాగుంది, తాళం బాగుంది కాబట్టి మనం పాడదాం అని పాడి మెప్పు కోసం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. అందుకే పాటలప్పుడు ఎవరికైనా పాట ఇకపోతే పబ్లిక్ మీటింగ్లప్పుడు అలిగిపోతూ ఉంటారు కదా. పాట అయినందుకు సంఘాలు మానేసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మన సంఘం అని కాదు కానీ బయట సంఘాల్లో నాకు అంత పెద్ద మీటింగ్ పెట్టి పాస్టర్ గారు నేను నన్ను డబ్బులు ఇస్తే కూడా ఏమీ లేదంట, పార్టీ లేదని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి లోకస్తులు పాటలు పాడతారు. దేనికోసం? సంతోషం కోసం పాడతారు. విషాదం వచ్చినా పాడతారు. సినిమాల్లో కొన్ని ట్రాజడీ సాంగ్స్ ఉంటాయి. లవర్స్ విడిపోయినప్పుడు, ప్రేమికులు లేకపోతే భార్య దూరం అయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను గురించిన ఒక పాట పాడతారు. అది ఆ పాటలోని భావం రాగాన్ని సరిగ్గా పలకగలిగితే, ఆ పదాల్లోని భావాన్ని సరిగ్గా పలికితే ఎవరి హృదయాలైనా ద్రవించిపోతాయి. అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాగా ఏమయ్యారు, దానిలో బాగా రాణించారు. అంటే ఇన్వాల్వ్ అయిపోయి పాడతారు. ఆయన మరణించిన తర్వాత చాలామంది నన్ను ప్రశ్నలు వేశారు, ఇన్ని పాటలు పాడాడు కదా యేసుక్రీస్తు వారి గురించి, దేవుడి గురించి, మరి ఆయనకి పరలోకం ఇస్తాడా లేదా దేవుడు అని అడిగాడు. అంటే నేనేం చెప్తాను, వాక్య ప్రకారంగా చెప్పాలి. మరి ఇస్తాడా? ఎందుకని? క్రీస్తునందు అంటే ఆయన మంచోడు అయితే అవ్వండొచ్చు, కానీ ఏ మనిషి వయసు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రోజు మార్పు వచ్చే వరకు పాపాలు చేశారు. పాపం అంటే ఏదో దురలవాట్లు వ్యభిచారాలు ఇవి కాదండి.
దేవుడు బ్రతకమన్నట్టుగా బతకపోవటమే పాపం, అంతే. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మరి బాలసుబ్రహ్మణ్యం గారు పాపే, నేను పాపినే, మీరు పాపులే. కాబట్టి కాకపోతే మనం క్రీస్తు రక్తంలో కడుక్కున్నాం కాబట్టి పరిశుద్ధులయ్యాం. లేకపోతే అందరం ఆయనతో పాటు పాపులు. కాకపోతే ఆయన ఆ భావాన్ని స్వరంలో పలికించేవాడు. మనకి చాలా పాటలు ఉన్నాయి. ఎంత దీనాతి దీనము, ఆ దీనాతి దీనము అని పలికే ఆ పదం ఎలా పలుకుతాడు? నిజంగా దీనంగా పలుకుతాడు. అట్లా ఇన్వాల్వ్ అయి పాడి కూడా ఆ పరమార్థాన్ని గ్రహించలేకపోయాడు. ఆ పాటలోని ఆ పదాల్లోని భావం గ్రహించి దానికి తగ్గట్టుగా స్వరాన్ని మలిచి పాడారు. కానీ ఆ పదంలో వెనక ఉన్న ఆ భావాన్ని గ్రహించి ఇలా మనం లేమే అనే ఆలోచన ఆయనకి రాలేదు. అది వాళ్ళ దేవుడికి సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం మన స్వరాన్ని ఉపయోగించి పాడదాం అనుకునే ఉద్దేశంతోనే పాడారు. కానీ అందులో ఉన్న భావాన్ని గ్రహించి భావానుసారంగా మనం లేము. ఆ పదాలలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించాలి, దాని వెనక ఉన్న సారాన్ని మనం అనుసరించాలనే ఆలోచన రాలేదు. అంటే పాట పాడినంత మాత్రాన అందులో ఉన్న అర్థాన్నంతా అర్థం చేసుకొని పాడతారని గ్యారంటీ లేదు. ఆయనే లేదు, ఈనాటి క్రైస్తవులకు కూడా లేదు. ఉందా? చాలామంది క్రైస్తవులు అందులో ఉన్న అర్థాన్ని అస్సలు గ్రహించకుండా వాళ్ళు ఎవరో రాశారు కాబట్టి మనం ఇలా పాడుతూనే ఉన్నాం. పాటలు దేవుని మాటలను కలిపి, చెప్పానుగా, ఒక గంట మెసేజ్ని, ఒక సబ్జెక్ట్ని 2-3 చరణాల్లో పాట రూపంలోనికి మలిచి పాడితే మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థమయ్యేటట్టుగా మలుస్తారు. ఉదాహరణకి మనం పౌలు గారు జైలుకి వెళ్ళినప్పుడు పాటలతోనూ కీర్తనలతో ఆయన మధ్యరాత్రి ఏం చేశారంట? ఆ దేవుని స్తుతించారంట. అంటే ఏం చేసి ఉంటారు? ఆ పాటల భావం ఏం అర్థమై ఉంటుంది ఖైదీలకి? స్వార్థ అర్థమైంది. అందులో యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించటం, ఆయన మనుషులకు అందరి కోసం భూమి మీద జన్మించటం, ఏ పాపం అంటకుండా బ్రతకటం, ఆయన్ని అంగీకరిస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయని, లేకపోతే నీ పాపాలు అలాగే ఉండిపోతే నీకు రక్షణ లేదు అని, రక్షణ లేకపోతే మరణం తర్వాత ఆత్మ నరకానికి వెళుతుందని, ఇన్ని విషయాలు ఆ మధ్యరాత్రి పాడిన పాటలో ఖైదీలకు అర్థమైంది. ఖైదీలకు అర్థమైంది కాబట్టి ఖైదీల జీవితం ఏమైంది? మారిపోయింది. అలాగే జైలు అధికారి జీవితం మారిపోయింది. అంటే పాట ఎంత మెసేజ్ అని చెప్పింది ఆ రోజు, ఆ నైటు, మిడ్ నైటు. ఆ మెసేజ్కి జీవితాలు మారిపోయాయి. పేతురు గారు ప్రారంభంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో తీయొద్దులండి పెద్ద ప్రసంగం చేశాడు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ రావటం, దాంతో ఆ చుట్టూ ఉన్న యూదులందరూ సమావేశం అవటం, వాళ్ళందరికీ సువార్త వినిపించాడు. చాలా పెద్ద ప్రసంగం అది. ఆ ప్రసంగం విన్న తర్వాత ఎంతమంది మారారని ఉంది అక్కడ? 3,000 మంది మారిపోయారు. అంత పెద్ద ప్రసంగాన్ని పౌలు గారు ఎంతసేపు పాడి ఉంటాడు? మధ్యరాత్రి మహా అయితే ఒక అరగంట గంట పాడి ఉంటాడు. ఈ అరగంట గంటలో ఖైదీలందరికీ ఈ సువార్త అర్థమైపోయింది. దేవుని సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఎలా నెరవేరింది, మనం దాన్ని ఎలా నెరవేర్చాలి, దానిలోకి ఎలా ప్రవేశించాలి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఈ విషయాలన్నీ ఒక పాటలో పొందుపరిచి పాడాడంటే ఆ పాటలోని భావాన్ని గ్రహించిన ఖైదీలందరూ మారిపోయారు. జైలు అధికారి కూడా మారిపోయాడు. ప్రియులారా, లోకస్తుల పాటలు, లోకస్తుల విషయాల గురించి మనం కాసేపు పక్కన పెడితే, దేవుని పాటల్ని, మాటల్ని, అంటే కట్టడల్ని, దావీదు గారు అంటాడు కదా, నేను మన బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులైన, ఆజ్ఞలను తీసుకొని మనకి విధించిన ఈ కొత్త నిబంధనలను తీసుకొని దీని ప్రకారంగా మనం పాటలు రాయాలి. పాత నిబంధనలో పదాలు బాగుంటాయి, పాత నిబంధనలో పదాలు బాగుంటాయి, కానీ ఆ పదాలను తీసుకొని ఇప్పుడు వర్తిస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. ఆ పదాల వెనుక ఉన్న భావాన్ని కూడా గ్రహిస్తూ పాటలు వ్రాస్తే చాలా బాగుంటుంది. పాటల వలన చాలామంది మారతారు. సంతోషం వచ్చినా మీరు ఏం చేయాలి? యాకోబు పత్రికలు అంటాడు కదా, 5వ అధ్యాయము చదవండి ఒకసారి. సంతోషం వస్తే ఏం చేయమన్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం.
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషము కలిగిన మీరు కీర్తనలు పాడవలను. సంతోషం కలిగితే ఏం చేయమన్నాడు? కీర్తన అంటే ఏంటి? కీర్తన. కీర్తన అంటే కీర్తించటం. కీర్తించటాన్ని కీర్తన అంటారు. పేరు పెట్టుకొని కీర్తన అని ఏడుస్తూ ఉందనుకో, అది కూడా ఏడుపు కీర్తనే. కీర్తన అంటే కీర్తించటం, దేవుణ్ణి కీర్తించటం. కీర్తించటంలో దేవుణ్ణి కీర్తిస్తే పర్లేదు, మనుషుల్ని కీర్తించే పాట పాడామనుకోండి దెబ్బ అయిపోయింది. దావీదు గారు ఇందాక తీశాడు 18వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో. దావీదు గారు గొలియాతుని చంపాడు, వస్తున్నాడు. ఆ సందర్భంలో స్త్రీలందరూ, ఇశ్రాయేలు అన్ని ప్రాంతాల్లో నుంచి స్త్రీలందరూ గ్యాదర్ అయిపోయి వెంటనే పాట రాసేసారు. అక్కడ పాట అని లేదు కానీ ఏం చేశారో చూడండి ఒకసారి. 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు వేల కొలదీయు. గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు అంటే వీళ్ళు కూడా బ్యాండ్ మేళం వాయిస్తున్నారు, స్త్రీలు కదా. దావీదు 6 నుంచి, దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఎవరిని ఎదుర్కోవటానికి వచ్చారు? రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారి దగ్గరకు వచ్చి ఎవరిని పొగుడుతున్నారు? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి అతడు ఏమి తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద, జరిగిన వాస్తవం కరెక్టే, దావీదు గారు గొలియాతుని చంపాడు కాబట్టి 10,000 మందితో సమానం గొలియాతు. మిగతా సైన్యం అంతా వెళ్ళిపోయి వాళ్ళని తరివేశారు తర్వాత, ఇది గొలియాతు చనిపోయిన తర్వాత. ఇప్పుడు అచ్చంగా దావీదు గారి గురించి పాడితే ప్రాబ్లం లేదు, పోలికతో పాడారు. సౌలు గారు కూడా 10,000 మందిని హతం చేశాడు, దావీదు గారు కూడా 10,000 మందిని హతం చేశాడు. కొంచెం బ్యాలెన్స్ అయింది కాబట్టి అంత కోపం రాదు. ఇప్పుడు సౌలు గారిని తగ్గించి దావీదు గారిని పెంచుతూ పాట పాడితే ఏమైంది? పైగా పాటకి ఎఫెక్ట్ ఏంటంటే మ్యూజిక్ లేకుండా పాడిన దానికి మ్యూజిక్తో పాడేదానికి చాలా తేడా ఉంటుంది. తెలీదు, మనలో ఆ స్పందన వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆ బీట్ వినగానే శరీరంలో కొంతమంది కాళ్ళు చేతులు ఊగుతాయి, కొంతమందికి లోపలే ఊగిపోతూ ఉంటుంది, బయటికి కనపడదు, కొంతమందికి ఎక్స్పోజ్ అయ్యింది. సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది అనగానే అక్కడ భావాన్ని గ్రహించాడు ఎవరు? సౌలు రాజు భావాన్ని గ్రహించి, ఓహో నాకు తక్కువ, దావీదుకి ఎక్కువ. మంచిదే, పాట పాడారు, డ్యాన్స్ చేశారు, మ్యూజిక్ వాయించారు. కానీ ఆ పాట గాన ప్రతిగానాల్లో ఏమైంది? దావీదు మీదకి సౌలు గారు విషపు చూపే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ స్త్రీలకే దక్కింది. అసలు ఈయన 10,000 కొలది చంపాడని ఎక్కడా లేదు. ఎవరు? సౌలు గారు యుద్ధానికి పంపించాడు, విజయాన్ని సాధించాడు. 10,000 కొలది అని తక్కువ చేసి పాడటం వలన ఏమైంది? అక్కడ ఒక పాటతో ఏమైపోయింది దావీదు గారి పరిస్థితి? పారిపోయే పరిస్థితి వచ్చింది సౌలు గారి దగ్గర నుంచి. దావీదు గారిని సౌలు గారు చంపాలన్నంత ఆలోచన వచ్చింది. అంటే మనుషులు స్తుతిస్తూ పాడితే, ఇందాక చదివాం కదా, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన కీర్తన పాడవాలి. ఏ కీర్తన పాడాలి? దేవుణ్ణి కనపరిచి దేవుణ్ణి స్తుతించే కీర్తన పాడండి, తప్పులేదు. అదే మనుషుల్ని స్తుతించే కీర్తన ఏదైనా పాడారనుకోండి, ఏమైంది మిగతా వాళ్ళకి? అర్థమైందా? సౌలు గారి సంగతి ఎందుకు చెప్పాను? మిగతా వాళ్ళకి ఏమర్థమైంది? వీళ్ళు మనుషుల్ని పొగుడుతున్నారు. పైగా మనకు ప్రమాదం అది. మనుషుల మెప్పు మనకే ముప్పు. మనుషులు ఎవరైనా మనల్ని పొగిడితే మనం ముప్పులో ఉన్నట్టు లెక్క. దేవుని కంటే మనం ఎప్పుడు ఎవరి దగ్గర హెచ్చించుకోకూడదు. ఎవరైనా హెచ్చించినా మనం
తగ్గించుకొని ఉండాలి, లేకపోతే ప్రమాదం. మనకి అపోస్తుల కార్యాల్లో హేరోదు రాజు తన జన్మదినం రోజంట ఒకానొక రోజు వచ్చి మంచి రాజవస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద కూర్చుండి పెద్ద ప్రసంగం చేశాడంట. చూడండి 12వ అధ్యాయం అనుకుంటా అపోస్తుల కార్యాల గ్రంథం 20-21 వచనాలు. అంతేనా? 21-22. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ ఏమన్నారండి? ఉపన్యాసానికే ఇది మామూలుగా దేవుడు మాట్లాడినట్టుందయ్యా అన్నారు మనుషులు. ఎలా ఉందంట? దేవుడే మాట్లాడినట్టుంది, దేవుడు స్వరంలాగా ఉంది నీ స్వరం అనగానే దేవుడు గొంతుతో ఈయన గొంతును పోల్చగానికి అరే దేవుడు ఎక్కడా నేనెక్కడా అనాలి. అనకపోయేసరికి ఏమైంది? అతడు దేవునిని మహిమపరచనందున అంటే కీర్తించనందున వెంటనే అతడు మొత్తెను కనుక అతడు పురుగులు పడి ప్రాణం విడిచాను. ఆ రోజు శాపాలు ఉన్నాయి కాబట్టి వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు. కాకపోతే మనం చచ్చిపోయినాక పురుగులు పడతాయి, అంతే తేడా. దేవుడిని మహిమపరచకపోతే ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు దేవుడితో పోల్చి మాట్లాడినప్పుడు అది పాట కావచ్చు మాట కావచ్చు, వెంటనే మనం దాన్ని అరికట్టాలి, లేకపోతే ప్రమాదం, మనకే నష్టం. అది పాట కావచ్చు మాట కావచ్చు. రైట్. ఇంకా ఏ ఏ పరిస్థితుల్లో మనం పాటలు పాడవచ్చు అంటే గుండె నిబ్బరంగా ఉన్నప్పుడు పాటలు పాడవచ్చు అంట. ఒకసారి కీర్తన గ్రంథం 57వ అధ్యాయము, కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా. ఇది వాయిద్యాలను కూడా మేలుకొల్పుతున్నాడా? దావీదు గారు వేటిని మేలుకొల్పుతున్నాడు? ప్రాణాన్ని, స్వరమండలము, సితారా. మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను, నీ కృప. ఏమన్నా దావీదు గారికి రాజైనా రాజైన తర్వాతైనా ఇవన్నీ రాసింది? చెప్పాలి, రాజైన తర్వాతే కదా. రాజుగారికి సమయం సరిపోయిద్దా పాలించడానికి? మనం రాజుగారి కంటే గొప్పవాళ్ళం, టైం సాలదు. వేకువనే లేచాడంట, దేనికి? దేవుణ్ణి స్తుతించడానికి. మనం లేవం. కారణం ఏంటంటే రాజు కంటే, దావీదు రాజు కంటే మనం గొప్పవాడు. ఆయనకున్న విస్తారమైన పనులేంటి, మనకున్న పనులేంటి? మన కొంపలు సరిపెట్టుకోవటమే ప్రపంచంలాగా ఫీల్ అవుతున్నాం. ఆయనేమో ఇశ్రాయేలు అందరి గోత్రాలని పరిపాలించడం ఆయన బాధ్యత. ఇప్పుడు ఆయనకి పని ఎక్కువ ఉంటుందా మనకి ఎక్కువ ఉంటుందా? చెప్పాలి. దావీదు గారు ఏమన్నా అంటుకొండలు తోమాడా? తోమితే ఆయనకి తెలిసిద్ది అంటారా మీరు? ఆయన బట్టలు ఉతికాడా? ఉతికితే తెలిసిద్ది అంటారా? బట్టలు ఉతకటం, అంటుకొండలు తోవటం, వంట వండటం, వీటన్నిటికంటే రాజ్య పరిపాలన చాలా కష్టం. దానికి మానసికమైన ఒత్తిడి చాలా ఉంటుంది. కాకపోతే ఆయన వాక్యానుసారంగా బతకమన్నాడు కాబట్టి పరిపాలన సుగమమైంది. శత్రువుల భయం లేకుండా అందరినీ నెమ్మది పరిచాడు కాబట్టి అందరూ దావీదు గారి మాట వినే పరిస్థితిలోకి వచ్చారు. ఆయన పరిపాలించడం అంటే ఆషామాషి విషయం కాదు. కొన్ని లక్షల మందిని అందరి గురించి ఆలోచించాలి. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ఎలా మొట్టిబెట్టాలో తెలియాలి. అందరినీ సన్మానించాలి, అందరినీ గౌరవించాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఏం చేయాలంట? వేకువనే లేచి దేవుడిని కీర్తించాలంట. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా మేల్కొనుము, లే అంటున్నాడు. ప్రాణంతో మేల్కో అంటే ఉడికిపడలేసిద్ది. కలెక్టర్ వస్తాడు 4ంటికి, నువ్వు పొద్దున్నే లేచి కలెక్టర్ గారిని ఎదుర్కోవాలి అని చెప్పాడు అనుకో. రాత్రి కలెక్టర్ బిడబంతులతో ఎవరో వచ్చి, అప్పుడు ఏం చేస్తాం మనం? నిద్రపోయి నాకు కుదరదండి తెల్లారుజామున లెగవటం. కలెక్టర్ కాదు వాడు బాబు కాదు, ఎవడొచ్చినా నేను లేవను అన్నాడు అనుకో, ఏమైంది? నీ కొంప బీకి
చెప్పండి, ఆక్రమణ చేస్తాడు. నువ్వు దురాక్రమణ చేసావు, ఈ స్థలం నీది కాదు, ఒకప్పుడు ప్రభుత్వాన్ని, నీ ఇల్లు నీ వాకిలు మొత్తం తీసి అవతల పడేస్తారు కలెక్టర్ ఆజ్ఞని అతిక్రమిస్తే. మరి దేవుడి ఆజ్ఞని అతిక్రమించి ఎంత ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారండి. దావీదు గారి కంటే గొప్పవాళ్ళమా? వేకువనే లేచి నా ప్రాణమా మేల్కో, సితారా మేల్కో. ఏంటి, వాయిద్యాన్ని మేల్కొలుపుతున్నాడు, ప్రాణాన్ని మేల్కొలుపుతున్నాడు. ఏ టైము? వేకువజామున. ఎప్పుడన్నా లేచి సంఘం గురించి, పరిస్థితుల గురించి, సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేశారా? 3 రోజులు వెళ్ళాను దూరం, ఎట్లున్నాడా దైవజనుడు, ఏంది, ఎవరికి పట్టదు, ఫోన్లు చేయరు. పోనీ ఫోన్ చేయకపోతే చెప్పారు, దేవుడి కన్నా ఫోన్ చేసి మాట్లాడారా? అంటే ప్రార్థన చేశారా అని అర్థం. ఎంతమంది చేశారు? గుండె మీద చేసుకొని నిజంగా చెప్పండి, చేయొద్దండి. దూరంగా వెళ్ళాడు దైవజనుడు, ప్రార్థన చేసాం, క్షేమంగా వెళ్ళి చక్కగా వాక్యం చెప్పి తిరిగి రావాలి అని. మిగతా వాళ్ళు వండుకోవటం, తినటం, బొబ్బోవటం, లేవటం. దావీదు గారిని చూసి ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు కూడా తెచ్చుకోవాలి. ఏమంటున్నాడు చదవండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము, నీ వాక్యం, సత్యం అంటే వాక్యం, మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. అంటే దేవుని గురించిన గొప్పతనాలు, ఆయన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఇవన్నీ జనాల్లో తెలియజేస్తాడు. నేనంటే ఏంటో తెలుసని మన గురించి గొప్పగా చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? దేవుడి గురించి ప్రజల్లో ఏం చేయాలి? ఇవన్నీ పాట రూపంలో చెప్పాడు ఆయన, కీర్తన రూపంలో చెప్పాడు. కీర్తించదను అంటే అర్థం, కీర్తన రూపంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు దేవుని గురించి చెప్పాడు, తెలియజేశాడు. ఎప్పుడు? ఏ సమయం? వేకువనే. రోజుకి ఎన్నిసార్లు అంట దావీదు గారు చేసేది? వేళ్ళు చూశారని చెప్పండి. 3 సార్లు దేవుడికి ప్రార్థన చేసేవాడు. మనం 3 సార్లు చేస్తాం, ఉదయం టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం భోజనప్పుడు, రాత్రి భోజనప్పుడు. అంతేనా? సంఘం గురించిన బాధ్యత ప్రతి క్రైస్తవురాల మీద ఉంది. ఖచ్చితంగా సంఘం గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన గురించి చేసుకోకూడదు. సంఘం గురించి చేస్తే ఆ సంఘంలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నువ్వు వాక్యానుసారంగా బతికితే నీకు కావాల్సినవన్నీ ఆయనే సమకూర్చి జరిగిస్తాడు. నువ్వు పాటల రూపంలో తెలియజేస్తావు, మాటల రూపంలో తెలియజేస్తావు, నీ ఇష్టం. నీకు పాటలు బాగా వస్తే పాటల రూపంలో తెలియజేయి, మాటలు బాగా వస్తే మాటల రూపంలో తెలియజేయి. అది వాక్యం ఉండాలి, వాక్యానుసారమైన పాటలు పాడుతూ ఉండాలి. ఇప్పుడు హృదయం నిబ్బరంగా ఉంది దావీదు గారికి. ఎందుకు నిబ్బరంగా ఉంది? ఎప్పుడు పాడాడు ఆ పాట? హృదయము నిబ్బరముగా ఉన్నప్పుడు పాడాడంట. నిబ్బరంగా ఎందుకు ఉంది దావీదు గారికి? దేవుడి మీద భారం వేస్తే నిబ్బరంగా ఉంటుంది. మన మీద మనం భారం వేసుకుంటే చెప్పండి, ఇబ్బందిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది, బీపీగా ఉంటుంది. అందుకే దేవుడి మీద భారం వేసి సుపరిపాలన చేస్తున్నాడు కాబట్టి రాత్రులు కూడా నిబ్బరంగా ఉన్నాడు. వీటన్నిటికీ మించి దావీదు గారు హృదయం ఎలా ఉందంటే, ఎవరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కల్మషం లేకుండా హృదయాన్ని పవిత్రంగా చేసుకొని రాత్రిపూట అన్నీ దేవుడికి అప్పచెప్పేసి ఎవరి మీద ఏమీ లేకుండా నిర్మలంగా హృదయాన్ని ఉంచుకొని పడుకున్నాడు కాబట్టి నిబ్బరంగా ఉంది. అదే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటే చూడండి. ధైర్యంగా దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక విషయాన్ని గురించి దావీదు గారు. 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు నా హృదయములో ఏ దురాలోచనయో కాలేదు. అందుకే నిబ్బరంగా ఉంది. అంటే రాత్రిపూట పడుకునే ముందు ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఎవరెవరి ఎడల ఎలా ప్రవర్తించాము, ఎవరికి ఎంత విరోధం చేశాము, ఎవరికి ఎంత ద్రోహం చేశాము, ఎవరేమన్నా మనం వాళ్ళ మీద మనసులో కోపం పెట్టుకున్నామా, ద్వేషం పెట్టుకున్నామా, వాళ్ళ మీద పగ పెట్టుకున్నామా, ఈ విషయాలన్నీ రాత్రిపూట మొత్తం దేవుడికి అప్పచెప్పేసి ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, దేవుడు వచ్చి హృదయాన్ని తొంగి చూసినప్పుడు హృదయం ఎలా ఉండాలి?
ఎలా ఉండాలని చదివాం అక్కడ. ఎలా ఉందంట దావీదు గారి హృదయం? ఏ దురాలోచన కానలేదు. అంటే లోపల ఎలా ఉంది? శుభ్రంగా ఉంది, హృదయం పవిత్రంగా ఉంది. ఎవరి మీద ఏది ద్వేషం లేదు, అసూయ లేదు, కుట్ర లేదు, కుళ్ళు లేదు, ఈర్ష్య లేదు, ఏమీ లేవు. అంటే శుభ్రంగా ఉంది కాబట్టి దేవుడు చూసినా ఆయనలో ఏ దోషం కనపడలేదు కాబట్టి నిబ్బరంగా పడుకున్నాడు. గుండెల మీద చేసుకొని పడుకొని నిద్రపోతున్నాం అంటారు చూసారా? ఆదమరిచి నిద్రపోవటం, ఒళ్ళంతా ఎరక తీసుకొని కష్టపడి బుర్రంతా లోకం కోసం ఆలోచించి అలిసిపోయి నిద్రపోవటం వేరు, ఆ నిబ్బరం వేరు. అంటే శరీరం ఇక సహకరించక, ఇది ఫోన్లో కానీ ఛార్జింగ్ అయిపోతే నువ్వు ఎంత నొక్కినా అది కాలు వెళ్ళదు. నా ఫోను రిపేర్ వచ్చింది, పని చేయట్లేదు కదా అక్కడ. ఎందుకు? దానిలో ఉన్న సరుకు అంతా అయిపోయింది కాబట్టి అది పని చేయట్లా. అలా అలిసిపోయి లోకం కోసం కష్టపడి ఆదమరిచి నిద్రపోవటం వేరు, దేవుని కోసం పనిచేసి నిద్రపోవటం వేరు. దేవుని కోసం పనిచేస్తున్న సమయంలో నీకు చాలా ఆటంకాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, అసూయలు వస్తాయి. అందరూ నిన్ను తిట్టుకుంటారు, అసూయ పడతారు, లేదా అసహించుకుంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకుండా మొత్తం దేవుడికి అప్పచెప్పేసి ప్రశాంతంగా పడుకుంటాను చూసారా? అప్పుడు హృదయం ఎలా ఉంటుంది? నిబ్బరంగా ఉంటుంది. అప్పుడు దేవుని గురించి కీర్తనలో వస్తాయి. మన గురించి మన సమస్యల గురించి ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి, ఎప్పుడు మన గురించే ఆలోచనలు వస్తాయి. కళలు కూడా అవే వస్తాయి. మనం వెళ్తుంటే పెద్ద మూట దొరికినట్టు కదా, అవి మనం గొప్పవాళ్ళం అయిపోయినట్టు, ఆకాశంలో ఎగురుతున్నట్టు, ఇలాంటి పనికిమాలిన కళలన్నీ వస్తూ ఉంటాయి. అదే దేవుని గురించి ఆలోచిస్తుంటే ఎవరో కొత్త వ్యక్తులు కనపడ్డట్టు, వాళ్ళకు సువార్త చెప్తున్నట్టు, లేకపోతే పలానా వాళ్ళకు సువార్త చెప్తుంటే వాళ్ళు ఎదురు తిరిగినట్టు, నాకు ఇట్లాంటి కళలే వస్తూ ఉంటాయి ఎక్కువ. వాళ్ళు అసహించుకున్నట్టు, వాళ్ళు తిరస్కరించి వెళ్ళిపోతున్నట్టు, మళ్ళీ మనం వాళ్ళని బతిమలాడుతున్నట్టు, ఇలాంటి కళలే రావాలి ఎప్పుడు దేవుని గురించిన ఆలోచనలు మనం కలిగి ఉంటే. కాబట్టి దావీదు గారు హృదయం నిబ్బరంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఏది పెట్టుకోకుండా సమస్యలన్నీ దేవుడికి అప్పచెప్పి ప్రశాంతంగా నిద్రపోయాడు కాబట్టి హృదయం నిబ్బరంగా ఉంది. అప్పుడే వేకునే లేచి హ్యాపీగా దేవునికి ప్రాణాన్ని నిద్రలేపుతున్నాడు, వాయిద్యాల్ని నిద్రలేపుతున్నాడు. అంటే పాత నిబంధనలో ఇంత గొప్పగా దావీదు గారిని దేవుడు ఎందుకు చూపించాడంటే, మనం కూడా కొత్త నిబంధనలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించి మనం భవిష్యత్తులో మన గురించిన విషయాలు తెలియచేయడానికి ముంగుర్తుగా అక్కడ దావీదు గారిని చూపించాడు. అది ఛాయలోనే దావీదు గారు ఇంత గొప్పగా దేవుడిని ఘనపరిస్తే మరి నిజంలో మనం ఇంకెంత గొప్పగా దేవుడిని మహింపరచాలండి. ఆయన స్టోరీ తెలుసుకుంటున్నాం, ఆయన గురించిన వివరాలు మనం చదువుకుంటున్నప్పుడు నిజంగా ఆ వంశంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయితే ఇంకెంత మనం ఘనపరచాలి, ఇంకెంత మన హృదయం నిబ్బరంగా ఉండాలి, ఇంకెంత సంతోషంగా ఉండి మనం కీర్తన పాడాలి దేవునికి. అసలు పాటలు అంటేనే ముందుకు రానివాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత సీనియారిటీ ఉన్నా పాట రానివాళ్ళు చాలామంది ఉన్నారు. పాట పాడమంటే భయపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. పాటల్లో దేవుని మాటలు పెట్టి పాడుతుంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పాడగలగాలండి. ఊరక రాగాలు తీసుకుంటూ అల్లోయ 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 అంటున్నాడో ఎల్లుల్లోయ అంటున్నాడో అర్థం కాకుండా పడితే ఉపయోగం అని చెప్పండి. పాట దేవుని మాట. నిబ్బరంగా ఉన్నప్పుడు దావీదు గారు గొప్పగా పాడారు. పాత నిబంధనలో పాటలు దేవునికి ఇక వీళ్ళు ఇలాగే దావీదు గారు కాదు కానీ చాలామంది భక్తులందరూ అర్థం పర్థం లేకుండా పాటలు రాసేసి అర్థం పర్థం లేకుండా పాడుతూ పవిత్రత లేకుండా పాడటాన్ని బట్టి దేవుడికి ఈ వీళ్ళ పాటల మీద వీళ్ళ భక్తి మీద విరక్తి కలిగి ఒకానొక రోజు నేను భూమి మీద నా రాజ్యాన్ని స్థాపిస్తాను, అప్పుడు అందరూ నా కొండకు వస్తారు, సియోను కొండకు, అప్పుడు పాటలు పాడతారు అని ముందుగానే దేవుడు ప్రవచనాలు కూడా చెప్పాడు. ఒకసారి కొత్త నిబంధనలోని నెరవేరిన ప్రవచనం పాత నిబంధనలు ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో, అంటే ఆ అధ్యాయం అంతా మనం చదివితే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారి ద్వారా యెరూషలేములో యూదులకు రాబోయే రక్షణను గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన మాటలు. మొదటి వచనం చదువుతున్న, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతమును పాడును. అరణ్యం అనగానే అరణ్యం కాదు, ఎండిన భూమి అనగానే ఎండిన భూమి కాదు. అంటే
భక్తి లేక ఎండిపోయిన యెరూషలేం ప్రాంతం. అంటే అరణ్యంలో ఒక మంచి చెడ్డ ఏముండదు, అన్ని ముళ్ళ చెట్లు అన్నీ గజిబిజిగా ఉంటుంది, ఒక పద్ధతి పాడు ఏముండదు. అదే మనం ఏర్పాటు చేసుకున్న పార్క్ అనుకోండి, ఎలా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది, పలాని చోట పలాని మొక్కలు ఒక క్రమంగా ఉంటుంది. అరణ్యంలో అయితే ఒక పద్ధతి పాడు ఉండదు. అంటే ఇశ్రాయేలీలు ఒక అడవిలాగా మారిపోయారు, భక్తి లేక ఎండిపోయిన భూమిలాగా ఉన్నారు. అలాంటి ప్రదేశంలో ఏమొస్తుందంట, అలాంటి ప్రదేశంలో ఉల్లసించి బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. సంగీతం ఎప్పుడు వచ్చింది, బాధలో వచ్చింది, తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు వచ్చింది. ఇది ఎండిపోయిన భూమిలో నీడు బండి అనుకోండి, ఎలా ఉంటుంది, భూమికి సంతోషం. అలా ఎండిపోయి భక్తి లేని ఆ యెరూషలేము లేదా ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ భక్తి వచ్చినప్పుడు ఆ సంగీతం పొంగి పొర్లిద్ది. అదంతా ప్రస్తావిస్తూ అది ఎప్పుడు జరిగిద్దంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు జరిగిద్ది అని వచనాల యొక్క సారం. అందులో 9వ వచనం చదువుదాం, అన్నీ వద్దులేండి. అక్కడ సింహములు ఉండవు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. అంటే చెడ్డోడు కూడా మంచోడు అయిపోతాడు. మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఎలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఎలా మారిపోతారు అనేది గతంలో మనం నేర్చుకున్నాం కదా. నాగుపాము లాంటి స్వభావం ఉన్నవాడు గొర్రెపిల్ల పసిపిల్లవాడి దగ్గర ఉంటాడు. తోడేలు లాంటి స్వభావం ఉన్నవాడు కూడా గొర్రెపిల్లతో సహవాసం చేస్తాడు. కొదమసింహం లాంటి వ్యక్తి కూడా ఎలా ఉంటాడు, మేకలతో సహవాసం చేస్తారు. ఇలా కలిసి భోజనం చేస్తారని మనం గతంలో చదువుకున్నాం. 11వ అధ్యాయం 6వ వచనం నుండి ఉంటుంది యెషయా గ్రంథం. ఇక్కడ కూడా ఏముండవంట ఆ సమయంలో. సింహములు అంటే సింహము లాంటి క్రూరత్వ స్వభావం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అక్కడ అడవి నక్కవులో కనబడవు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి విడిపించబడిన వారందరూ ఆ సంఘములో ఉంటారు అని భావం. అందుకే విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారందరూ పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. పాటలు పాడుచు సంతోషంగా వస్తారు. రక్షణ కోల్పోయి అన్ని రాజులకు బానిసలైపోయి వెట్టి చాకరీ చేస్తూ అమ్మబడిన ఇశ్రాయేలీయులు అందరూ తిరిగి మళ్ళీ సంతోషంగా యెరూషలేములోనికి వస్తారు. ఎక్కడికి వస్తారు, సియోను కొండకు పాటలు పాడుచు వస్తారు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇవ్వబోయే రక్షణను గురించి ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించాడు. ఎండిపోయిన భూమి లాంటి యూదులు తిరిగి పచ్చగా చిగురించే పరిస్థితి, బానిసలుగా వెళ్ళిపోయిన వారు తిరిగి యెరూషలేమునకు వస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో శిష్యులు ఎలా పాటలు పాడి ఎక్కడికి వెళ్ళారో చూడండి. మార్క్సు వార్తలో ఒక మాట రాయబడి ఉంది వాళ్ళ గురించి. 14వ అధ్యాయము మార్క్సు వార్త 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి సియోను కొండకు ఒలీవల కొండకు వెళ్ళిరి. ఏం పాడి, కీర్తన పాడి. అది ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందనమాట. వచ్చేసారు యూదులందరూ అక్కడ సమావేశమయ్యారు. పెంతెకోస్తు పండుగ దినాన చక్కగా మళ్ళీ చిగురించింది. అప్పుడు పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో రక్షణ తీసుకొచ్చాడు కాబట్టి యేసును వెంబడించిన శిష్యులు ఏం చేశారు, పాటలు పాడుతూ సియోను కొండకు వెళ్ళారు. ఇంకా కొద్దిసేపట్లో కొన్ని గంటల్లో యేసుక్రీస్తు వారు మరణిస్తారనగా చివరిసారి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. శిష్యులందరూ రోజు ఆయనతో పాటు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏ పాట పాడుకుంటూ అంట, కీర్తన పాడుచు ఒలీవల కొండ మీదకి ఆయన వెళ్ళి. అప్పటి వరకు మధ్యలో ఇశ్రాయేలీలందరూ ఏదో నామకార్థంగా పాటలు పాడుతున్నారు. మన సంఘాల్లో కానీ ఏ పాట పాడితే ఏది నచ్చితే అది పాడుకున్నట్టుగా, దాని భావం ఏంటి, మీనింగ్ ఏంటి ఏవి గ్రహించకుండా ఏది పడితే అది పాడినట్టుగా ఇశ్రాయేలీలు కూడా ఎలా పడితే అలా పాటలు పాడటం ప్రారంభించారు. ఎప్పుడు వీళ్ళు వచ్చి యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ చిగురింప చేసే వరకు ఎండిపోయిన భూమిలాగా ఉన్న ఇశ్రాయేలీలు, గచ్చపొదలో ముళ్ళ తీగల్లాగా ఉన్న ఇశ్రాయేలు జీవితంలో నామకార్థమైన భక్తి, నామకార్థమైన బలులు, నామకార్థమైన పాటలు పాడుచు ఏదో దేవుని స్తుతిస్తున్నాం అనే విధంగా ప్రవర్తించేవాడు. అందుకని దేవుడికి నచ్చక వాళ్ళతో దేవుడు పలికిన మాట ఏంటంటే, నేను మీ
పాటల్ని ప్రలాపాలుగా మార్చేస్తాను, పాటల ధ్వని నా దగ్గర నుంచి తొలగనీయండి అంటున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 23 చదువుదామండి. 21 నుంచి చదవండి, బాగుంటుంది. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. పండుగ రోజులను ఏమంటున్నాడు? నీచంగా ఎంచుతున్నాను. ఎందుకంటే మీరు వాక్యానుసారంగా పండగ చేయట్లేదు. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలు మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదం వినుట నాకు మనస్సు లేదు అన్నాడు. పాటలతో నా దగ్గర నుంచి, ఎందుకంటే దేవుడికి పాటలు అంటే నచ్చవా? ఎందుకు తొలగనీయమంటున్నాడు పాటలతోని? చెప్పాలి. నేను బాగా పాట పాడి దేవుణ్ణి మహింపరిచాను అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ పాటలతోని నా యొద్ద నుండి. ఎందుకు? పాటలు అంటే దేవుడికి ఇష్టం లేదా? మరి దావీదు గారు అన్ని కీర్తనలు రాసి దేవుడిని ఘనపరిచాడు కదా. మరి దావీదు గారు అన్ని పాటలు రాసి దేవుడిని ఘనపరిచినప్పుడు పాటలతోని నాకు ఇష్టం లేదు, నా దగ్గర నుంచి తొలగనండి అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, పాటలు అయితే పాడుతున్నారు కానీ అందులో ఉన్న భావాన్ని గ్రహించట్లేదు. ఆ భావానుసారంగా వాళ్ళ బ్రతుకులు లేవు. అంటే పాట పాడినట్టు నీ బ్రతుకు ఉండాలా? చెప్పండి, ఉండాలా వద్దా? ఉండాలి. ఉండకుండా పాడితే భలే పడేవు అని అందరూ మెచ్చుకున్నారనుకోండి, ఇంకా భుజాలు ఎగరేసుకొని కాళ్ళు ఎగరేసుకోవటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. పాఠానుసారంగా బతుకులు ఉన్నాయా? కొంతమంది పాడేటప్పుడు ఆడ బతికేంది, ఆడు పాట ఏంది అనిపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ చెబితే బాధపడతారుగా, తిడితే. నాకు అసలే ఓ టైటిల్ ఉంది, ఏమని? ఈయన అందరినీ చెప్పండి తిడతాడు అని ఉందా? ఏమంటే ఎవరినన్నా ఏ రోజైనా ఒక బూత్ తిట్టానా? తిట్టమంటే మీ భావం ఏంటి? గద్దిస్తాడు అని. మంచిదా మేలా కీడా? గద్దించడం మేలని పైకి అంటారు కానీ తిట్టినప్పుడు అప్పుడు అలుగుతారు కదా. కదలొద్దు, తిరగొద్దు, మధ్యలో లేచి నిలబడొద్దు, మధ్యలో మాట్లాడొద్దని అందరి ముందు అరిచారు అనుకో, ఏమనిపించింది ఆ టైంలో? కోపం వచ్చింది, కాస్త కోపం వచ్చింది. కాకపోతే కొద్దిగా ఆలోచించిన వాళ్ళకి మళ్ళీ సర్దుకుంటారు అనుకోండి. దేవుడికి నచ్చల పాటలతో. ఎందుకు? పాట పాడినట్టుగా వీళ్ళ ప్రవర్తన లేదు. పాటలు ఏదో నామకార్థంగా నోట్లో నుంచి పలుకుతున్నారు కానీ అది హృదయంలో నుంచి రావట్లా. దేవుడు పాటలు కీర్తనలు ఇవన్నీ ఇచ్చింది ఎందుకంటే దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి. దావీదు గారు ఒక పెద్ద బృందాన్నే ఏర్పాటు చేశారు పాటల కోసం. ఆర్కెస్ట్రా, పాటలు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఇవన్నీ చాలామందిని దావీదు గారు ఏర్పాటు చేశాడు. అంటే దేవుని మందిరంలో దేవుణ్ణి ఘనపరచడానికి, స్తుతించడానికి పాటలు ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదలై కనాను దేశంలో ప్రవేశించినప్పుడు, యెరికో ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు యెరికో గోడలు ఎలా బద్దలైపోయినాయి చెప్పండి? పాటలు పాడుచు రోజు 6 రోజులు తిరిగారు. 7వ రోజు పాటలు పాడుచు పెద్దగా దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి ఆ సౌండ్కి ఏమైంది? యెరికో గోడలు సైతం బద్దలైనవి. యెరికో గోడ కంటే ఎదుటివాడి గుండె వీకా బలమా? ఒక గుండె బలం కలిగిందా? యెరికో గోడ అంతా స్ట్రాంగ్ అయిందా? అర్థమైందా నేను చెప్పింది? ఇది గుండె రాతి బండ అంటాం కదా అప్పుడప్పుడు కదా. యెరికో గోడ అంటే పెద్దది. ఇలాంటి బిల్డింగులు 4 పక్కన పెడితే ఎంత వెడల్పు వస్తాయో అంత పట్టణం చుట్టూ కట్టారంట. అది అంటే మన హైవే లైన్ ఉంది కదా, బైపాస్ రోడ్డు, అంత వెడల్పు ఉంటుంది ఆ గోడ. వెడల్పు పొడవు పట్టణం, యెరూషలేం పట్టణం చుట్టూ పొడవు ఉంటుంది. ఆ గోడ వీళ్ళ సౌండ్కి, పాటల సౌండ్కి కూలిపోయిందంటే ఎంత గొప్ప విషయం అండి. కానీ ఎదుటోడు గుండెని మనం
కూల్చలేకపోతున్నాం, పడగొట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాట పాడినట్టుగా మన ప్రవర్తన లేదు. మన ప్రవర్తన చూసి వాడు మారట్లేదు. పాట అయితే పాడుతున్నాం, పాటలోని భావం మనకే తెలియట్లా, అవతలోడు ఏం మారుతాడు కదా. ప్రార్థన చేయాలి, ప్రార్థన, కొన్ని పాటలు పాడాలి, ఆ తర్వాత వాక్యం వినాలి. ఇది ఒక క్రమంగా పెట్టుకున్నాం. ఈ క్రమం వెనక ఉద్దేశం ఏంటి? పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించాలి, ఘనపరచాలి. అందులో దేవుని యొక్క అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, దేవుడు చేసిన ఈ కార్యాలన్నింటినీ మనం పాటల రూపంలో ఆయన్ని ఘనపరచడానికే పాటలు పెట్టాడు. కీర్తనలు అంటాం, దీన్ని స్తుతి పాటలు అంటాం. ఇవి దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు ఏర్పాటు చేస్తే ఏదో రొటీన్గా అలా పాడుకుంటూ వెళ్ళిపోతే ఆ భావం మనకే అర్థం కానప్పుడు ఎదుటోడికి ఏమర్థమైంది? అందుకే ఎరుకో గోడల కంటే బలహీనంగా ఉన్న ఈ గుండెలు కూడా పగలట్లేదంటే మన శృతి దెబ్బ సరిగ్గా లేదని అర్థం. అంటే మన పాటలోని పవరు లేదు, పాడతాం కానీ అందులో పవర్ లేదు. అందుకే దేవుడు ఆనాటి ఇశ్రాయేలును ఉద్దేశించి మీ పాటల ధ్వని నా యొద్ద నుంచి తొలగనండి, ఏదో నామకార్థంగా పాడుతున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అని వాళ్ళకి చెబుతూ 8వ అధ్యాయంలో అదే ఆమోసు గ్రంథంలో మరొక మాట వ్రాయించాడు దేవుడు ఇశ్రాయేలు గురించి. 3వ వచనం నుండి చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన కాలము సంగతి మాట్లాడుతున్నాడు. ఆ దినమున ప్రలాపములగును, శవముల లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును, ఊరకుండుడి, దేశమందు బేదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువార్లారా. దేశమందు బేదలను మింగివేయను దరిద్రులను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువార్లారా. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగతాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోవునని చెప్పుకొని వారులారా. అంటే అర్థం ఏంటంటే అందరినీ మోసం చేస్తూ వ్యాపారం మీదే ధ్యాస అంతా పెడుతూ, అబ్బా ఆదివారం ఎప్పుడు వచ్చింది, త్వరగా ఆరాధన అయిపోతే బాగుండు, మనకు అక్కడ చాలామంది అపాయింట్మెంట్లు ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి వ్యాపారంలో నిమగ్నం అయిపోదాం, మునిగిపోదాం అని అన్యాయం చేస్తూ బేదలను మింగేస్తూ ఒకరినొకరు దోచుకుంటూ లోకంలో బడి సంపాదన కోసమే మనం పుట్టామని బతుకుతున్న వారిని ఉద్దేశించి ఎప్పుడైపోయిద్దా విశ్రాంతి దినం, ఎప్పుడు మళ్ళీ వెళ్ళి వ్యాపారంలో నిమగ్నం అవుదామని ఆలోచిస్తూ మందిరానికి వచ్చి, అంటే బాడీ ఇక్కడ ఉంది కానీ మనసంతా ఎక్కడుంది? లోకం మీద ఉంది, వ్యాపారాల మీద ఉంది. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన మలుగుతున్న మాట, అమావాస్య ఎప్పుడైపోవునా, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునా అని చెప్పుకొని వాళ్ళారా. దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరక్షల నుంచి బేదవారిని కొన్నట్లు చచ్చుధాన్యమును మనం అమ్ముదము రెండని విశ్రాంతి దినము ఎప్పుడైపోవును అని చెప్పుకొని వాళ్ళారా. ఈ మాట ఆలకించండి. యాకోబు యొక్క ఆస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా, వారి క్రియలను నేను ఎప్పుడునూ మరువను. మంచి క్రియలైతే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడా? చెడ్డవి కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడా? చెడ్డవి కూడా. మీరు ఇవన్నీ చేశారు, నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను, మర్చిపోను. మరువను అనగానే మనకేమనిపించింది? అమ్మ దేవుడు మన ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడా అని అనిపించింది. నువ్వు చేసిన ఈ ద్రోహం నేను జీవితంలో మర్చిపోను అంటాను, చూసారా? అట్లా చెబుతున్నాడు దేవుడు. వాళ్ళు చేసిన క్రియలన్నీ నేను మర్చిపోను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మీ ప్రయాసము దేశపు నది వలెను, అది అణిగిపోవును. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి. ఏ దినమున? యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన దినమున సూర్యుడు అదృశ్యుడాయను కదా. దేవాలయపు తెర పైనుండి కింది వరకు చిరిగిన పెద్ద భూకంపం వచ్చింది. అది చెప్తున్నాడు. ఆ దినమున భూమికి చీకటి కమ్మ చేయుదును,
ఈ మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరి మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును అంటున్నాడు. అందరి మొలల మీద గోనెపట్ట, తలలు బోడు చేసుకోవాలంటే ఇంకా శరీర సంబంధమైన ఆశలన్నీ వదిలేసుకొని ఏం చేయాలి? ప్రలాపించాలి. ఎందుకు? తన ఏక కుమారుని విషయమై దేవుడు ప్రలాపించినట్టుగా అందరూ ప్రలాపించాలి. ఎందుకంటే లోకం చూస్తే ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. లోకం ఎంత భయంకరంగా అంటే ఇంక అంత భయంకరం, ఒకటి అని వర్ణించడానికి వీలు లేదు. చెప్పుకుంటా పోతే ఎన్నో చెడ్డ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న తిరుపతి వెళ్ళాను కదా, 3 రోజులు ఉన్నాను. ఒక్కొక్క ఫ్యామిలీతో కాసేపు మాట్లాడినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే దాదాపుగా వాళ్ళంతా అన్నిట్లో నుంచి వచ్చిన వారు. ఏ కుటుంబం సరిగ్గా లేదండి, బాగాలేదు. పైకి ఎలా ఉన్నారంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసినట్టుగానే కనపడుతున్నారు, కానీ అసలు వాళ్ళ జీవితాలు భయంకరంగా ఉన్నాయి. భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు, తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోయిన సందర్భాలు, పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోయిన సందర్భాలు, లేకపోతే భార్య ఉండి భర్త చనిపోయిన సందర్భాలు భయంకరంగా ఉన్నాయి. అయితే ఎవరి జీవితాలు సరిగ్గా లేవా అనిపిస్తూ ఉంది. ఇలాంటివన్నీ నాలాంటి వాడికి తెలిసినప్పుడు నాకేమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? మీకు అనిపించదు కాబట్టి ఏమనిపించిందో చెప్పరు కదా. ఏమనిపించాలి? బాధపడాలి. అంటే సంతోషం అనేది ఉన్న తిండి వల్ల సంతోషమో, వస్త్రాల వల్ల సంతోషమో, ఇంక దేనివల్ల సంతోషం ఉన్నా ఇలాంటివి తలుచుకున్నప్పుడు ఏమనిపించింది అంటే బాధ కలుగుతూ ఉంటుందండి. ఏ ఆహారంలే, ఏం వస్త్రాలే, ఏవి సుఖంలే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరింట్లో అయినా మనిషి చనిపోయినప్పుడు బిర్యానీ తెచ్చిపెట్టారనుకోండి, భర్త చనిపోతే భార్య ఏడుస్తుంది. నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చాను తిను అన్నారు, నీకేమనిపించింది చెప్పండి? లాగి లెంపకాయ కొట్టదా? కొట్టిందా లేదా? ఈ స్థితిలో నేను బిర్యానీ తిని ఆనందించే స్థితి అన్నది ఎప్పుడది? అన్నీ సక్రమంగా ఉంటే బిర్యానీ తిని ఆనందిస్తాం. ఒక పక్క బాధ ఉంటే బాధలో నువ్వు బిర్యానీ తినంటే ఎలా ఉంటుంది? అలా ఉండాలి క్రైస్తవులకి. ఎలా? లోకం భయంకరంగా ఉంది, అందరూ తప్పిపోతున్నారు. ఈరోజు చనిపోతే నరకానికి వెళ్ళే స్థితిలో మన కళ్ళ ముందు ఎంతోమంది కనపడుతున్నారు. వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళని చూసి ప్రలాపం ఏది? చుట్టుపక్కల వారి గురించి, సంఘములో సరిగ్గా లేని వారి గురించి. సార్వత్రిక సంఘం పెద్ద ప్రపంచం ఉంది. ప్రపంచంలో చాలామంది ఉన్నారు క్రైస్తవులు. అందులో గొప్పగా ఉన్నవారు ఉన్నారు, ఘనహీనులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి ప్రార్థించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుల మీద ఉంది. ప్రలాప కీర్తనలు, ప్రలాప గానాలు ఇవి. ప్రలాపం అంటే బాధతో ఏడుస్తూ పాట పాడాలి. ఏడుస్తూనే మనం ఈ కార్యక్రమాలన్నీ దేవునికి చేయాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా, కనికరించయ్యా, వాళ్ళు మారట్లేదయ్యా, ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళ బతుకు అలాగే తగలబడిందయ్యా, వాళ్ళలో మార్పు రావట్లేదయ్యా అని ఇవన్నీ మనం రోజు దేవునికి పాటల రూపంలోనో మాటల రూపంలోనో దేవునికి తెలియచేయాలి. ఇశ్రాయేలీయులు అందరూ ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇతరుల రాజులకి బానిసలుగా ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషాన్ని అక్కడ వెతుక్కున్నారు. ఆల్రెడీ ఈ రోమా గవర్నమెంట్ కింద ఉన్నారు వీళ్ళంతా, అప్పటికి బానిసలే ఒక పక్కగా. కాకపోతే మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడానికి మీలో ఒకరిని రాజుగా చేసుకోండి అంటే హేరోదు అనే వంశం వాళ్ళని రాజుగా చేసుకుంటే వాళ్ళు కూడా రోమా గవర్నమెంట్ తరఫునే ఉండిపోయారు. దేవుడి తరపు నుండి భక్తిని సాగిస్తూ దేవుని కట్టడల విధులు నేర్పించే రాజు ఎవడో లేడు ఆ సమయంలో యూదులకి. అలాంటి స్థితిలో మా పరిస్థితి ఇలా అయిపోయిందే. ఒకప్పుడు మమ్మల్ని పరిపాలించిన రాజు మాలో నుంచే వచ్చాడు కదా, ఎంత చక్కగా దావీదు గారు పరిపాలించారో అలాంటి రాజులు కావాలి మాకని అనుకోకుండా వీళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తూ దేవుడిని నామకార్థంగా స్తుతిస్తున్నారు, నామకార్థంగా మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు, నామకార్థంగా బలులు అర్పిస్తున్నారు, నామకార్థంగా దండాలు పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుడిని ఘనపరిచే పరిస్థితి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ స్థితిని మీకు ఇస్తాను, మీ పాటలు నా దగ్గర నుంచి తొలగనండి. మీ పాటల్ని ఎలా మారుస్తానన్నాడు? ప్రలాపంగా, అంటే బాధతో మీరు పాడాలి. బాధ ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? శిలువ మోసుకుంటూ వెళ్తుంటే చుట్టూ ఉన్న యెరూషలేము స్త్రీలందరూ చేరి, అయ్యో మా కోసం శిలువ మోస్తున్నావా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయా ప్రభువా అని ఆయన గురించి ఎడుతుంటే ఏమన్నాడు ఆయన? అమ్మలారా నా కోసం
ఏడవద్దు. ఆడపిల్లలకి ఏముంది, చక్కగా చదువుకొని కాన్వెంట్ చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ కోసం ఏడవలసిన కర్మైంది వాళ్ళకి. ఆయన ఏమంటున్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దంటే. కష్టాల్లో ఉందో ప్రభువా పిల్లల కష్టాల్లో ఉంది ఎవరు? అప్పుడు ప్రభువారు కష్టాల్లో ఉన్నారు. శిలువ భారం మోస్తూ అలా వెడుతూ ఉన్నారు, కొరడాలతో పక్క కొడుతూ ఉన్నారు, తల మీద ముళ్ళకిరీటం పెడుతుంటే శ్రమల్లో ఉన్న ప్రభువు గురించి వీళ్ళు ఏడుస్తుంటే నా పరిస్థితిని చూసి మీరు అస్సలు జాలిపడి ఏడవద్దు. మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. మీ బతుకులు ఇప్పుడు బాగానే ఉన్నాయి, రేపు పోతే నరకానికి పోతారు, చస్తారు, యుగయుగాలు అగ్నిలో కాలుతారు. కాబట్టి ఇప్పుడు ఏడవండి, వాళ్ళని మార్చండి. మీ పిల్లల్ని మీరు మారలేదు సరిగ్గా, మీరు కూడా మార్చావండి అని వాళ్ళ గురించి ఏడవమంటున్నాడు. ప్రలాపం కావాలి, పాటలు హుందాగా ఖుషీగా జల్సాగా పాడటం కాదు, డ్యాన్సులు వేసుకుంటూ స్టెప్పులు వేసుకుంటూ. ఇప్పుడు స్టెప్పులు డ్యాన్సులు లేవు, ఇప్పుడు స్టెప్పులు డ్యాన్సులు లేవు. దావీదు వల్లనే నాట్యవాడిని, దావీదు సున్నతి చేసుకున్నాడు, దావీదు 10,000 మందిని చంపాడు. నువ్వు చంపుతా ఈ దోమల చంప దేని చంపలేవు కదా. చంపితే వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతాడు. పోనీ జైల్లో ఉన్న పౌలు గారిలాగా పాటలు పాడి ఏమన్నా మారుతావంటే అడు పెట్టే తిండి దగ్గర ధర్నాలు చేస్తారు. మళ్ళీ జైల్లో కూడా స్ట్రైక్లు ఉన్నాయంట. ఆహారం సరిగ్గా లేదు, మాకు కాటా ప్రకారంగా సరిగ్గా ఇయట్లేదు, మాంసం అసలే రావట్లేదు, ఇలాంటివన్నీ దౌర్భాగ్యపు స్ట్రైక్లు ఉన్నాయి జైల్లో కూడా. అక్కడికి వెళ్ళినా మన పరిస్థితి ఏమీ మారదండి. అందుకే ప్రలాపంగా మారుస్తానన్నాడు, మార్చేశాడు. అందుకే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా మనం దేవుణ్ణి ఏ విధం చేతనైనా స్తుతించాలి, కనపరుస్తుండాలి. దేవుని గురించి మాటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ తెలియచేయాలి. సహోదరులతో కూడా మనం పాటల ద్వారా వాళ్ళని హెచ్చరిక కూడా చేయాలంట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, కీర్తనలు అనగానే దేవుణ్ణి కీర్తించేవి, సంగీతం అనగానే మ్యూజిక్ అని కాదండి. గతంలో మాట్లాడాను తెనాలి చర్చిలో, సిసిసిలో. పాటలు ఆర్కెస్ట్రాతో ఇప్పుడు పాడవచ్చా లేదా అనేది మాట్లాడాను. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, అంటే పాటలతో ఏం చేయొచ్చు మనం? హెచ్చరించాలి. ఎదుటోడికైనా మనకు కూడా హెచ్చరిక వచ్చిద్దా? అంటే పాట పాడేటప్పుడు ఇది నేను చేస్తున్నానా లేదా, ఎదుటోళ్ళు చేస్తున్నారా లేదా అని వాళ్ళని హెచ్చరిస్తూ మనల్ని మనం కూడా హెచ్చరించుకోవాలి. ఉదాహరణ చెప్పండి, ఏదన్నా ఒక పాట చెప్పాలి. మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఎదుటోళ్ళని హెచ్చరించే ఒక చిన్న మాట చెప్పండి. ఓ మానవ నీ పాపం మానవ. తర్వాత పాపముతోనే బ్రతుకుచున్నతో చెడును. ఇప్పుడు అందరూ పాపంతోనే బతుకుతున్నారా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బతుకుతున్నారా? చెడును నీ దేహం, నీ దేహం జడదా, చెడిద్దా లేదా? మరి ఎదుటివాడికి నీ దేహం చెడిద్ది, నువ్వు పాపంతోనే బతుకుతున్నావు, పరిశుద్ధంగా ఎప్పుడు బతుకుతావు అని హెచ్చరిస్తున్నావు ఆ పాటలో. మరి పాడేటప్పుడు మనకేమనిపించాలి? నా దేహం కూడా పాపములోనే ఉంది, ఇలాగే బతికితే నా దేహం ఆత్మ కలిపి నరకంలో చెడిపోద్ది. కాబట్టి ఎదుటివాడిని హెచ్చరిస్తున్న నాకు నేను హెచ్చరిక చేసుకొని పాడాలి అనే ఆలోచన రావాలా? ఆ మాటలోని పరమార్థం అదే. ఏం చేయమన్నాడు? ఒకనికొకడు పాటలతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. గతంలో నేను పాటలు పాడేవాడిని, ప్రభువులోకి రాకముందు సినిమా పాటలు తెగబాడేవాడిని. ఘంటసాల పాటలు, బాలసుబ్రహ్మణ్యం పాటలు. ఈ ఊర్లో ఎక్కడ ఎవరింట్లో పెళ్లి జరిగినా తెల్లారి పాను పేస్తారు కదా, కానుకలు ఏమంటారు, కానుక కాదు, పాను పేసి
చదివింపులకు పాను పెడతారు. అప్పుడు మైక్ లైటింగ్ ఉండేది నాకు. మైక్ పెట్టి పానుపుల దగ్గర కూర్చొని చదివింపులు చదువుతూ పాటలు పాడేవాడిని. మధ్యలో ఈ చదివింపు మధ్య గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు సినిమా పాటలు పాడేవాడిని, దేవుడి పాటలు కాదు. అంతకుముందు కూడా పాటలు పాడేవాడిని. చదువుకునేటప్పుడు స్కూల్లో పాటలు పాడేవాడిని, కాలేజీలో పాటలు పాడాను, సినిమా పాటలు తెగ పాడేసేవాడిని. గుంటూరు నుంచి బండి మీద వస్తూ సైకిల్ మీద వెళుతూ కూడా రాత్రులు పాటలు పాడేవాడిని. ఇప్పుడులాగా లేవు రోడ్లు. 6 దాటితే ఈ రోడ్లో పురుగు కనపడదు, చీకటిగా ఉంటుంది, లైట్లు ఉండవు సైకిళ్ళకి. ఇన్ని బస్సులు వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు ఒకటి మినుకుమంటూ కనపడింది రోడ్లో, బస్సు కానీ ఏదన్నా ఆటోలు లేవు. అలాంటి రోజుల్లో పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని. ఇప్పుడు ఆ పాటలు ఏమైనాయి? ఎగిరిపోయినాయి. ఏ పాటలు వచ్చినాయి? దేవుని పాటలు వచ్చినాయి. ప్రారంభంలో సువార్త గాయకుడు అని పిలిచేవాళ్ళు స్టేజ్ మీదకి పాటలు పాడటానికి. తర్వాత పాడేవాళ్ళు ఉన్నారు కదా, వాక్యం చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు కదా అని నేను పాటలు వదిలేసి వాక్యానికి నిమగ్నం అయ్యాను. కానీ అవసరాన్ని బట్టి ఇప్పటికీ పాటలు పాడుతూనే ఉంటాను. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఆయనకి మొన్న ఈ మధ్య అక్కడ ప్రార్థనప్పుడు పాట ఎత్తే సడన్గా సినిమా పాట ఎత్తుకున్నాడు. డేవిడ్ అనుకుంటా. ఏంటంటే ఆ పాటకి ఈ పాటకి తేడా తెలియలే. అంటే ఈయన అన్ని మిక్స్ చేసి పాడుకుంటూ ఉంటాడు కావాలా. ఓ పాట పాడనగానే గబక్కనే సినిమా పాట ఎత్తుకున్నాడు. కొన్ని పాటలు వినండి, ఇది దేవుని పాట సినిమా పాట అర్థం కాదు. అంటే ఆ రాగమో ఏదో మొత్తానికి ఆ భావం అలా ఉంటుంది. సడన్గా సినిమా పాట ఎత్తుకున్నాడు. ఒక ఆయన అయితే నిశ్చితార్థ ఫంక్షన్కి పిలిచి అక్కడ నిశ్చితార్థ కూడిక జరుగుతుంటే, నిశ్చితార్థం అంటే వివాహానికి ముందు, అక్కడ కట్టెలపై నీ శరీరం అనే పాట ఎత్తుకున్నాడు. వాళ్ళందరూ బెత్తరపోయి చూస్తున్నాడు, ఇదేంద్ర సాగు పాట ఎత్తుకున్నాడు, ఇక్కడ జరిగేదేమో శుభకార్యం అని. అంటే సందర్భానుసారంగా కూడా పాటలు పాడాలి. ఆ పాట ఎదుటి వాళ్ళకి ఏమవ్వాలి? హెచ్చరిక అవ్వాలి. అందుకే అల్లరితో కూడిన గలతీ పత్రిక కదా, 5వ అధ్యాయమైన 21 చదవండి. గలతీ పత్రిక 5:21. భేదములు, విమతములు, అసూయలు, మచ్చతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇప్పుడు దేవుని పాటలు పాడేటప్పుడు అల్లరి ఉండొచ్చా? మరి చిందేస్తా పాడితే, చిందేస్తా పాట పాడి అల్లరి వచ్చిద్దా? పిల్లలకు చూడండి, సండే స్కూల్లో డ్యాన్సులతో పాటలు నేర్పారనుకోండి, వాళ్ళు ఎగురుకుంటూ నవ్వుకుంటూ పాడతారు. సైలెంట్గా ఉండి ఆ భావాన్ని చెప్పి జాగ్రత్తగా పాడండి అంటే ఆ సంతోషం, ఆ గంతులు ఉండవు. అంటే అల్లరి వచ్చింది. అదేదో ఊరెళ్ళాము సువార్త పనికి, వీరనాయకుని పాలెం అని. పిల్లల్ని సినిమా స్టెప్పులు వేయించి పాట పాడించాడు. నాకు కోపం వచ్చి అరిశాను, పిల్లలకి ఇలాంటివి నేర్పించబాకండి, పాట వాళ్ళకి డ్యాన్సులో నేర్చుకుంటున్నారు, సినిమా స్టెప్పులు, వాళ్ళకి భక్తి రాదు, ఇందులో వాళ్ళు ఏమి నీతి నేర్చుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమైంది అని చెప్తే ఆయన నా మీద ఏష్టపడి నన్ను తర్వాత తిట్టేశాడు. క్షమించేసి వచ్చేసాములేండి, అది వేరే విషయం. అంటే పిల్లలకు కూడా అలాంటివి నేర్పితే అల్లరి వచ్చేసింది. పాట అందులోని భావం రాదు, ఆ స్టెప్పులు ఎలా వేయాలా అనేదే ఆలోచిస్తారు. ఆ సినిమా హీరోలను హీరోయిన్లను జ్ఞాపకం చేసుకొని ఆ స్టెప్పులే వేస్తారు. కొత్త నిబంధనలో ప్రలాపాలే తప్ప గొడవలు, ఆనందించి పాటలు పాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఆనందిస్తే నిన్ను రక్షించినందుకు దేవుణ్ణిలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని కీర్తనగా మలిచి దేవుణ్ణి కనపరిచారు. అందుకే పేతురు గారు ఒక మాట అన్నాడు, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పలికిన ఒక మాట చూడండి. మన పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము చొప్పున నెరవేర్చుచుండుటకు. అంటే గతించిన కాలములు ఇవన్నీ చేశామా? చేశాం కదా. అల్లరితో కూడిన ఆటపాటలు తెగబాడేసాం కదా. అప్పుడు ఆ పాటలు పాడుతుంటే జనాలు విజిల్ చేసేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చారు. గతించిన కాలం చాలయ్యా, ఆ పాటలన్నీ ఇప్పుడు వదిలేసండి, దేవుని గురించి కీర్తించండి, ప్రలాపంగా మార్చుకోండి మీ పాటలు. ఏడుస్తూ దుఃఖంతో బాధతో ఎదుటి వ్యక్తి మారాలి అనే ఉద్దేశంతో పాడాలి, లేదా దేవుడిని ఘనపరిచే విషయాల్లో మనం పాడాలి, స్తుతించాలి, దేవుడిని
కీర్తించాలి. రెండే మెయిన్ మనకి. ఒకటి ప్రజల్ని హెచ్చరించే పాటలు, రెండు దేవుణ్ణి స్తుతించే పాటలు. దేవుణ్ణి స్తుతించే పాటల్లో యేసుక్రీస్తు రక్షణ సువార్త కూడా ఉంటుంది. ఆయన మనకి ఇచ్చిన మేలు, అది అందరినీ రక్షించడానికి కుమారుణ్ణి పంపించి ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడో, ఆయన నలగొట్టడానికి ఈయనకి ఎంత ఇష్టమైందో, ఇవన్నీ పాటల రూపంలో మలిచి పాడామనుకోండి, అది ఆలోచించిన వాళ్ళు ఆ జైల్లో ఖైదీలు మారినట్టుగా మారిపోతారు. ఏదో విన్నామా, పాడామా, కూర్చున్నామా, లేచామా, అందరూ మెచ్చుకున్నారా అని, పాట అయిపోయినాక ఇట్లన్నీ మెచ్చుకున్నారా లేదా అన్నట్టుగా చూడకుండా దేవుణ్ణి ఘనపరిచామా లేదా, ఎదుటివాడికి హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకున్నానా లేదా అనే విధంగా పాటలు ఉండాలి. కానీ ఏదో వాళ్ళు రాశారు, చదివాము, బట్టాము, పాడాము అన్నట్టుగా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి మన పాటలు దాన్ని నా ఎదురు నుంచి తొలగనేయండి అని దేవుడు అనేదాకా మనం తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. 10 నిమిషాలు ఆలస్యమైంది, మన్నించండి. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి విషయం గురించి చక్కగా కూలంకషంగా మీ గ్రంథంలో వ్రాయించి మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము ఘనపరచబడకూడదు, కానీ మీరు మాత్రమే మహింపరచబడాలి, ఘనపరచబడాలి అని, మీరు మాత్రమే కీర్తించబడాలి అని మీ వాక్యాన్ని మాకు ఇచ్చారు. నేను భూమి మీద మా బతుకు ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. ప్రయాణాలు చేస్తూ బొగ్గుముక్కల్లాగా మారిపోతున్నారు, అగ్నిలో కాలిపోతూ ఉన్నారు. నేను మమ్మల్ని అయితే సురక్షితంగా మీరు సజీవంగా మంచి ఆరోగ్యంతో ఉంచిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, పాటల ద్వారా, మాటల ద్వారా, కీర్తనల ద్వారా, ప్రతి విషయమందు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని మహింపరిచే విధంగా మా జీవితాన్ని మలుచుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. సురక్షితంగా వారిని వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీరు క్రీస్తులో తీర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరలా కలుసుకొని ఒకరినొకరు పరామర్శించుకొని, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు సత్కార్యాలు చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఈరోజు మరి సురేష్ని, ఆయనకి ఇచ్చిన సాటి అయిన సహాయాన్ని ప్రేమించి ఇచ్చిన 2వ గర్భఫలం ఆ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. మరి మరొక జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండగా తండ్రి, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. మిగిలిన జీవితకాలంలో మీ కొరకు బలవంతుడి చేతిలో బాణంలాగా ముందుకు సాగే ధన్యతను ఆ బిడ్డకు అనుగ్రహించమని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించమని, ఈ పరిశుద్ధుల నిమిత్తం మరి ఆ కుటుంబం వారు తెచ్చిన పలహారాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా ప్రార్థన వలన వాటిని పవిత్రపరచండి. అవి పంచుచుండగా శక్తిని, బలాన్ని మీ పిల్లలకు దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబడినట్టు కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన, ఆ పలహారాన్ని ఖర్చుపడి తెచ్చిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించమని, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.